But jokes aside, give the autocorrect option a try once a while. ఆటో కరెక్షన్ అనే ఆప్షన్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఆటో కరెక్షన్ ఆప్షన్ ట్రై చేయండి. ఎందుకంటే నా కింద కామెంట్ చేసేవాళ్ళు మై ప్రూఫ్ రీడింగ్ కెరీర్ ఎక్స్పీరియన్స్ నాట్ విత్ స్టాండింగ్, నేను చదివేటువంటి విధానం లేకపోతే నా చదువు మీరు పెట్టే కామెంట్లు చదవలేకపోతున్నాయి. ఎందుకనంటే సమ్ ఆఫ్ యూ ఆల్ రైట్ రియల్లీ ఇల్లీగబుల్ రెస్పాన్సెస్. మీరు ఏం పెడతారో నాకు అర్థం అవ్వట్లే, మీరు ఏం ట్వీట్లు చేస్తున్నారు, ఏం కథ అర్థం అవ్వట్లే. అండ్ అబ్సల్యూట్ గ్రామటికల్ టెర్రర్ టు గో త్రూ. మొత్తం బండ బూతులు మిస్టేక్స్ పెడుతున్నారు. సో ఆటో కరెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఒకసారి దాన్ని వాడండి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. దీంతో పాటుగా ఇంకా ట్వీట్స్ ఉన్నాయి. నిన్న నో డిస్రెస్పెక్ట్ నాన్ టేకెన్ అని చెప్పిన తర్వాత నుంచి ఈ రెండు ట్వీట్లతో పాటుగా కామెంట్స్ కూడా ఉన్నాయి. సో కొంతమందికి ఆయన రిప్లై కూడా ఇచ్చారు. ఏంటి, సో ఎందుకు తీసేసావు ఈ కామెంట్ అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నాకు ఎవరు ఏ సమాధానం, ఎస్ ఆ ట్వీట్స్ మీరు చూస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు పిటిషన్ అట్ ఎక్స్ టు ఇంట్రడ్యూస్ బ్రీతలైజర్. 120 పదాలతో కూడినటువంటి ఒక ట్వీట్ చేయడానికి మత్తులో ఉండాలా? కొంతమంది సిల్లీ కిడ్స్, మరి ఆ సిల్లీ కిడ్స్ ఎవరనేది ఎవరికైనా కౌంటర్ వేశారనేది మీరు అర్థం చేసుకోండి. సో ఆ సిల్లీ కిడ్స్కి ఆ 120 పదాల పోస్ట్ రావడానికి మత్తులో ఉండాలనే ఒక అర్థం వచ్చినట్టుగా చెప్తున్నారు వాళ్ళు. సో నేను ఎక్స్ని ఏమడుగుతానంటే, మీరు బ్రీతలైజర్ పెట్టండి. బ్రీతలైజర్ అంటే ఆల్కహాల్ టెస్ట్ సంబంధించింది పెట్టండి, అప్పుడు దీన్ని ఎక్కువగా వాడతారేమో. తర్వాత జోక్స్ అన్ని పక్కన పెడితే ఆటో కరెక్ట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని వాడండి. మీరు రాసిన రాతల్ని మీరు రిప్లైస్ నేను చదవలేకపోతున్నా. ఆ తర్వాత కామెంట్స్ కూడా ఉన్నాయి. సో కామెంట్స్ ఏమున్నాయి, నాకు ఎవరు ఏ సమాధానం ఎందుకు డిలీట్ చేశారు మీరు అని చెప్పి ఒక కామెంట్ రిప్లై ఇస్తే దాని కింద ఆయన ఏం పెట్టారంటే, నాకు ఎవరు ఏ సమాధానం ఇవ్వలేదు బ్రదర్, నేనే గొడవ వద్దనుకున్నాను. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు అడిగితే గొడవ గోల గలీజు మాటలు తప్ప సమాధానం ఏది రాలేదు. ఎస్, గలీజు మాటలు. నేను క్వశ్చన్ అడిగినా దానికి సమాధానం చెప్పాలి, కానీ సమాధానం రాకపోగా గలీజు మాటలు, తర్వాత గొడవ గోల ఇవన్నీ వద్దనుకున్నాను కాబట్టి డిలీట్ చేశానని చెప్పి ఇంకో కామెంట్ పెట్టారు ఆయన. ఒక ఫాలోవర్ అడిగినటువంటి ఒక క్వశ్చన్గా నా సమాధానం అది. నెక్స్ట్ ఆయన ఏమన్నారు, మేబీ ఐఎమ్ జస్ట్ వెరీ కన్విన్సింగ్ యాక్టర్ నోన్ ఫర్ ప్లేయింగ్ అన్ ఎమోషనల్ డ్రంక్ ఇన్ ఏ కామెడీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అండ్ పీపుల్ టెన్ టు బిలీవ్ వాట్ దే సీ ఆన్ స్క్రీన్ యాజ్ బీయింగ్ అథెంటిక్ అండ్ రియల్ యాజ్ ఈజ్ ద కేస్ ఇన్ మెనీ అదర్ పాయింట్స్. హహా అంటే ఏంటంటే, నన్ను తాగుబోతాను ముద్ర ఎందుకు వేసారంటే, ఆయన ట్వీట్ మీరు చూస్తున్నారు. నేను చాలా వరకు సినిమాల్లో ఒక పాపులర్ యాక్షన్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ డ్రంక్ సీన్సే చేశాను. నా రకంగానే పబ్లిక్ నవ్వించాను కాబట్టి, కన్విన్సింగ్ యాక్టర్ నా రకంగానే కన్విన్స్ చేశాను కాబట్టి పబ్లిక్ నిజ జీవితంలో కూడా అలాగే ఉంటానని చెప్పి అనుకుంటున్నారేమో, అదే రియల్ నమ్ముతున్నారేమో, అందుకే నేను తాగుబోతని చెప్పి వాళ్ళంతా కామెంట్ పెడుతున్నారు. సో ఇదొక కామెంట్. తర్వాత మీరు ఒక మంచి అద్భుతమైనటువంటి వర్క్ చేశారు, మీరు రాసే భాష లేకపోతే మీ బ్యాటింగ్కి ఆ కిడ్స్ అందరూ భయపడిపోయారు అని చెప్పి ఓ కామెంట్ పెడితే కింద ఐఎమ్ సర్టన్లీ హ్యావ్ గో ఫిగర్ అంట. తర్వాత ఆయన మీరు రాసేటువంటి భాష ఆ పిల్ల సైనిక్స్కి అర్థం కాదు అనే ఒక వ్యక్తి కామెంట్ పెడితే వాళ్ళెవరు నాకు తెలీదు అని చెప్పి ఆయన కామెంట్ రిప్లై. సో ఇంకా తెలంగాణ ఆల్వేస్ ఇన్ మై మైండ్ అండ్ హార్ట్ ఇదో కామెంట్. తర్వాత లెట్స్ జస్ట్ సే ఐఎమ్ ఏ టాడ్ బిట్ మోర్ ఆప్టిమిస్టిక్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పి ఇంకో కామెంట్. సో మీ ఎంజాయింగ్ ఏ డ్రింక్ ఇన్ దిస్ ఎకానమీ యూ హ్యావ్ గాట్ టు బి కిడింగ్ మీ ఇదో కామెంట్. సో వరుసగా కామెంట్స్ ఆయన ప్రతి ఒక్క ఫాలోవర్కి కామెంట్ రిప్లై ఇస్తూనే ఉన్నారు. సో అన్నింటికీ ఆయన టార్గెట్ ఒకటే, అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే తనని ట్రోల్ చేశారో, నేను మన ఆర్టీవీలో కూడా తన క్వశ్చన్ వేశాం, నిజంగా మీరు తాగుబోతు అయితే మరి రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు, మీరు తాగుబోతు కాదు అనుకుంటే డెఫినెట్గా రియాక్ట్ అవ్వండి, మీ ఫాలోవర్స్కి లేకపోతే మీపై వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్కి రిప్లై ఇవ్వండి అనుకున్నప్పుడు ఆయన బహుశా ఆర్టీవీని చూసారో లేదంటే ఆయన దానికి సంబంధించి పబ్లిక్ డొమైన్లో ఫేస్బుక్ ట్విట్టర్లో వీటిలో ఆ కామెంట్స్ చూసి రిప్లై అయ్యారో తెలియదు. కానీ బట్ ఎటకెలకి రాహుల్ రామకృష్ణ రియాక్ట్ అయ్యారు. సో ఎవరైతే తను కౌంటర్ చేసి కార్నర్ చేసి ట్రోల్ చేశారో అందరికి కూడా గట్టి ధీటైనటువంటి సమాధానం చెప్పారు ఆయన. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, రాహుల్ రామకృష్ణ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఈ ట్వీట్స్ వార్ ఇంకా కొనసాగుతోంది. సో ఆయన బ్రీతలైజర్ టెస్ట్ చేయాలి అని చెప్పి ఎక్స్లో ఆప్షన్ పెట్టాలని ఒక డిమాండ్ పెడుతూ ఆయన ట్వీట్ చేశారు. సో ఆటో కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది, మీరు పెట్టే కామెంట్స్ చదవలేకపోతున్నా మీరు కొంత ఆటో కరెక్ట్ ఆప్షన్ని ఆటో కరెక్ట్ స్పెల్లింగ్ని మీరు ఎంచుకోండి అని చెప్పి ఇంకో కామెంట్, రకరకాల కామెంట్ చేశారు. గొడవ వద్దనుకున్నాను కాబట్టి నేను వెనక్కి తగ్గాను, గలీజ్ మాటలు నాకు ఎదురయ్యాయని చెప్తున్నారు ఆయన. అంటే ఆగ్రహానికి గురయ్యాడు అనుకోవాలి ట్వీట్స్ ద్వారా.
సెటైర్ వేశాడు అనుకోవాలా, లేదు లైట్ తీసుకున్నాడు అనుకోవాలా? ఎస్ మనోజ్, అంటే రాహుల్ రామకృష్ణ ఎప్పుడైనా ఏదైతే సామాజిక రాజకీయ అంశాలకు సంబంధించి తన సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఉన్న రోజుల్లో సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ఒక ప్రముఖ నాయకుడిని ప్రశ్నించినా లేదా తమ రాజకీయ అభిప్రాయాన్ని బలంగా వినిపించినా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావడం అనేది సర్వసాధారణం అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మరి రాహుల్ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం పారదర్శకత, ముందస్తు సమాచార వెల్లడి గురించి ప్రశ్నిస్తూ వేసిన ట్వీట్లు తీవ్ర దుమారాన్ని రేపే చెప్పుకోవచ్చు. అయితే ఆ ట్వీట్ల చివరిలో ఆయన జై తెలంగాణ అని రాయడం, దానికి తోడు పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ రాజకీయాలపై చేసిన కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇప్పుడు దీన్ని జన సైనికులు కూడా కౌంటర్ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇస్తున్న ట్వీట్లకి రిప్లైస్ కి, కామెంట్స్ కి కూడా రాహుల్ రామకృష్ణ రిప్లై ఇవ్వడం జరిగింది. సో రిప్లై ఇచ్చాడు. సో కొంతమందితో తను రిప్లై ఇచ్చి కామెంట్స్ ద్వారా తను మాట్లాడడం జరిగింది. సో ఆ మాటల్లో, ఆ కామెంట్స్ లో కూడా తను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక నెటిజన్ కామెంట్ చేశారు, మిమ్మల్ని పిల్ల సైనిక్స్ బెదిరించారు, మీరు భయపడ్డారు అన్నట్టు కూడా ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ కి వాళ్ళెవరో నాకు తెలియదు, సారీ అంటూ కూడా రాహుల్ రామకృష్ణ రిప్లై ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది తనని క్వశ్చన్ చేస్తూ వచ్చారు. సో వీళ్ళెవరో నాకు తెలియదు, మీరు ఎంత ప్రొఫెషనల్ గా ఇంగ్లీష్ లో రాస్తే ఆ పిల్ల సైనిక్స్ ఎలా అర్థమవుతుంది అంటూ కూడా నెటిజన్ పర్ఫెక్ట్ గా కామెంట్ చేశారు. అప్పుడు దానికి రాహుల్ రామకృష్ణ వాళ్ళెవరో నాకు తెలియదు, సారీ అంటూ కూడా తను రిప్లై ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక కామెంట్స్, కౌంటర్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అండ్ జన సైనికులకు సంబంధించి అనుకోవాలా? ఎస్, డెఫినెట్లీ. కామెంట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే తన క్యారెక్టర్ గురించి, తను చేసిన సినిమాల గురించి, అన్నిటి గురించి పర్సనల్ గా కూడా అటాక్ చేస్తున్న పరిస్థితి. ఒక నెటిజన్ చేసిన కామెంట్ కి, నువ్వు తీసిన సినిమాలకి నువ్వు చేసే ఇంటెలెక్చువల్ అతికి ఏమైనా సంబంధం ఉందా? క్వశ్చన్ వేశావు, ఒకటే సమాధానం 1000 మంది ప్రూఫ్ తో కొన్నారు, నేను వెళ్ళిపోతామా అన్నా, ఇంకా కవర్ డ్రైవ్స్ చేస్తున్నాం ఎందుకు అని పెట్టిన కామెంట్ కి తను రిప్లై ఇచ్చారు. నాకు ఎవ్వరూ ఏ సమాధానం ఇవ్వలేదు బ్రదర్, నేనే గొడవ వద్దనుకున్నాను. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నకి జవాబు అడిగితే గొడవ, గోల, గలీజు మాటలు తప్ప సమాధానం ఏది రాలేదు అని చెప్పేసి రాహుల్ రామకృష్ణ కామెంట్ పెట్టారు. సో అందుకే ఈ కామెంట్స్ ని కూడా డిలీట్ చేస్తున్నాను, గొడవ అవుతుంది అని చెప్పేసి తను డిలీట్ చేయడం జరిగింది. బట్ ఆ ట్రోలింగ్, రాహుల్ రామకృష్ణ పై ట్రోలింగ్ అనేది ఆగలేదు. కొంతమంది సెలబ్రిటీస్, యాక్ట్రెస్ మాధవీలత లాంటి వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. నువ్వు తెలంగాణలో ఉంటావు, నువ్వు తెలంగాణ గురించి మాట్లాడు, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఏం చేశారు ఏంటి అనేది ప్రశ్నిస్తున్నావు, ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళని నువ్వు ప్రశ్నించు అంటూ కూడా మాధవీలత లాంటి వాళ్ళు కౌంటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా రాహుల్ రామకృష్ణ పైన ట్రోలింగ్ అనేది భారీ ఎత్తున జరుగుతూ వస్తుంది. సో దీనికి భయపడి తను ట్వీట్స్ డిలీట్ చేశారు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. దానికి కౌంటర్ గానీ మళ్ళీ ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ట్వీట్స్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ చేశారండి. నేను క్వశ్చన్ చేశాను, ఆ క్వశ్చన్ కి సమాధానం లేదు, పైపెచ్చు ఘోరంగా గలీజ్ గా మాట్లాడుతున్నారు అంటున్నాడు. ఆయన క్వశ్చన్ ఇంకా సమాధానం దొరకలేదని చెప్పి ఆయన ఆగ్రహాన్ని కూడా గురవుతున్నాడు. ఎస్ మనోజ్, ఎస్, తను అడిగిన క్వశ్చన్ కి సమాధానం అయితే రాలేదు. బట్ నా పైన ఈ ట్రోలింగ్ అనేది జరుగుతుంది, ఇంకా నేను ఆ ట్వీట్ అట్లాగే ఉంచితే ఇంకా గొడవ అయ్యే అవకాశం ఉంది, గలీజ్ మాటలు వస్తున్నాయి, ఆ కామెంట్స్ కూడా నేను చదవలేకపోతున్నాను, అట్లీస్ట్ ఆటో కరెక్ట్ ఆప్షన్ అయినా యూజ్ చేయాలి అంటూ కూడా తను పెట్టిన ట్వీట్ మనం చూడొచ్చు. సో అందుకే ఇంకా